వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ ఆదాల నివాసంలో స్వర్ణ వెంకయ్య జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి కట్ చేసి జన్మదినం జరుపుకుంటున్న స్వర్ణ వెంకయ్యకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సీనియర్ పార్టీ నాయకులు, రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఆదాల ప్రభాకర్ గారి ఆయన యొక్క సన్నిధిలో మేము నా యొక్క జన్మదిన వేడుకలు నా స్నేహితులు, నా బంధుమిత్రులు, నా శిష్యులందరితో కూడా జరుపుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నాకు మా దైవం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆ భగవంతుడి అనుగ్రహం నాకు కలగాలని, ఇంకా ఆ దేవుని ఆశీస్సులు నాకు భగవంతుడు అనేక పుట్టినరోజులు నా బంధుమిత్రుల స్నేహితులతో, మా నాయకులతో, ఆ నాయకుడు ఆదాల ప్రభావంతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి నాకు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో భగవంతుడు ఇంకా ఎన్నో నాకు శక్తినిచ్చి అనేక ఉద్యమాల్లో నేను పాల్గొని అనేక సమస్యలు పరిష్కరించేదానికి ఆ భగవంతుడు నాకు శక్తి సామర్థ్యం ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జిల్లా అధ్యక్షులు మాల మహానాడు మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు మా గురువు గారు డాక్టర్ స్వర్ణ వెంకయ్య గారి జన్మదిన సందర్భంగా జిల్లా మాల మహానాడు కమిటీ ఆయన శాలువా పూల బొకేతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, ఆయనకు ఆ భగవంతుడు ఆయుర్వేదాలు కల్పించాలని ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు, అదేవిధంగా దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వారి యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఆయనకు ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దళిత బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాం.